ఏడుస్తుంటే నువ్వు పిచ్చెక్కినట్టు నవ్వుతున్నావా? ఏమిటిది? కాదన్నయ్య, నాకిది చాలా గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు నాకు మహా సంతోషంగా ఉందన్నయ్య. పురిట్లో భూమి మీద పడినప్పుడు కూడా నవ్వుతూనే పుట్టి పెరిగింది మా అమ్మాయి. ఇప్పుడు మొదటిసారిగా అది ఏడవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుందన్నయ్య. దీనిలా ఏడిపించిన మా అల్లుడు గారికి పెద్ద సన్మానం చేయాలన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? వెళ్ళి ఆ పిచ్చి పిల్లను ఓదార్చమ్మా, వెళ్ళు. వద్దన్నయ్య, ఏడవని. ఇప్పటికైనా ఏడవడం నేర్చుకొని. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆడపిల్లలంటే నవ్వడమే కాదమ్మా, ఏడవడం తెలియాలి, సిగ్గుపడ్డం తెలియాలి, హెచ్చుతగ్గులు తెలియాలి, పట్టు విడుపులు తెలియాలి అని చెప్పాను. అబ్బే వింటేనా? మా అల్లుడు చూడు, పెళ్ళైన 3వ నెల నుండి ఒక్కొక్కటి నషాలానికి ఎక్కిస్తున్నాడు. ఇంక నా బిడ్డ బతుకు చాలా బాగుపడుతుందన్నయ్య. చూస్తుండు. చాలు చాలేవమ్మా. అంజు, ఆరతి లోపలికి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో అడుగు. నువ్వు వెళ్ళమ్మా. రా భారతి. ఏమిటమ్మా నీ ఉద్దేశం? పిల్లలు మనం అనుకున్నట్టే పెరగాలి, ఏమైనా రూలా? నా కూతుర్నే నేను చాలా మోడర్న్ గా పెంచాలనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? ఏదో విధంగా వాడు సుఖంగా ఉంటే అదే 10,000. చెడ్డ మార్గాన్ని తిరిగి అనిపించుకోకుండా మంచిగా బతికితే చాలు. అయినా తెప్పి పడడానికి ఇదే సమయం. నీ మాటలకి అమ్మాయి ఎంత బాధపడిందో ఆలోచించావా? చెల్లెమ్మా, ఏంటమ్మా ఇది? ఎంతసేపు నవ్వుతూనే ఉన్నా? అంతలోనే అన్నయ్య, నా బిడ్డ నవ్వుతో పెరిగిన బిడ్డ. జీవితంలో మొదటిసారిగా దానికి ఏడుపు వచ్చింది. నేను కూడా దానితో కలిసి ఏడిస్తే అది గుండె పగిలి చూస్తుందన్నయ్య. అందుకే దాని ముందు నా కన్నీరు దాచుకున్నానన్నయ్య. ఒన్ను నల్లైటుండెల్లో ముగత్తిలే శోభనమే శోభనం. నీ పాసు కూడా శోభనం ఏంటయ్యా? పెళ్లి కాని పిల్లకు మళ్ళీ బోడివేనే. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మరి కొన్ని చూపించాలంటే ఫోటోలు కావాలి కదా. అందుకనే అమ్మాయి 4 మంచి ఫోటోలు లాగు. నేను కురచి వ్యత్యాసమా ఎడుతు ఆన కాసు అధికమాయడు 500. 500 రూపీస్ అల్లే ఇస్తానయ్యా. నీ పాసు కూడా ఫోటోలు మాత్రం బాగా రావాలా. ఇదిగో అమ్మాయిది కొంచెం బొంగురు గొంతు, మాట్లాడితే ముగ్గుడు మాట్లాడినట్టు ఉంటుంది. అది మాత్రం ఫోటోలు పడకుండా కవరప్ చేయాలా. అది నా డబ్బి సేదు. ఓ కుట్టి నీ ఉళ్ళబో నా పిండాలి వరే నీ ఇరి ఇంద భగవాని. హలో స్పీకింగ్. హలో స్పీకింగ్. ఓ ఇక్కడున్నారా? బాగున్నారా? వ్యాపారం అది ఎలా సాగుతుంది ఏంటి? వాయి మూడికెట్టి ఉనకి ఎంత వేణం చొల్లు. ఈ ఫోటోలో ఉన్న మొహం తీసేసి అదే ప్లేస్ లో భారతి ముఖం వచ్చేలా చేయాలి. అది వృత్తి ద్రోహం నా సేరదల్ల. ఎంత కావాలంటే అంత ఇస్తాను. వేండా ఆలోచించు ప్లీజ్. నాయరు ఒక్కసారి ఆలోచించు. ఓ ఇక్కడే నీ దగ్గర ఉన్న స్టిల్ అమ్ముతావా? అది వ్యాపారం. ఎంత స్టిల్ వేణం? ఇదిగో ఈ స్టిల్ నాకు ఇస్తే నీకు 5,000 రూపీస్ ఇస్తా. 5,000? యా. ఒక్క స్టిల్ 5,000? ഞാൻ பெரிய போட்டோகிராஃபர் ஆயிட்டோ. ஸ்டில் வாங்கிக்கங்க, பைசா கொடுங்க. థ్యాంక్ యూ. போய்க்கங்க. ஸ்ரீ குருவாயூரப்பவே, எனக்கு நல்ல டைம் வந்திருக்கு. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చోవాలో తెలియక రండి లోపలికి. ఆఫీస్కి వెళ్ళలేదే? పనేం లేదా? పనుంది కనుకే ఆఫీస్కి వెళ్ళలేదు. మీరు కోర్టుకు వెళ్ళలేదే? కేసులు ఏం లేవా? కేసు పని మీదే ఇలా వచ్చాను. అదే పక్క వీధిలోనే మా క్లయింట్ ఇల్లు. అక్కడికి వస్తూ అలా ఇక్కడికి వచ్చాను. ఏమిటి మీ క్లయింట్ కేసు? దాని తప్పేం లేదు. ఐ మీన్ అతను తప్పేం లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ దిగి నా క్లయింట్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే ఎవడో పాత పరిచయం ఉన్నవాడు ఒక పెట్టి తీసుకొచ్చి అతని చేతికిచ్చి పట్టుకోమని వెళ్ళిపోయాడు. అంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ పెట్టి తెరిపించి చూస్తే అందులో RDX బాంబులు. ఇంత వివరంగా చెప్పినా చెవికెక్కినట్టు చూస్తూ నిలబడితే ఎలా అని మా క్లయింట్ ఇన్స్పెక్టర్ని అడిగాడట. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత ఇక చేసేదేముంది?
ఇక కోర్టులో తేల్చుకోండి అని అన్నాడట ఇన్స్పెక్టర్. కరెక్టే కదా, ఇక మీరు కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది కేసు. అది సరే, నా క్లయింట్ నిరపరాధని కోర్టులో తేల్చడం ఖాయం అనుకోండి. కానీ ఆ ఇన్స్పెక్టర్ కూడా నాకు బాగా తెలిసిన అతనే. అతనికి ఎందుకు డ్యూటీలో చెడ్డ పేరు రావాలి చెప్పండి? ఆ? ఖచ్చితంగా నా క్లయింట్ నిరపరాధి అనుకోండి. ఆ వచ్చినవాడు ఏ దురుద్దేశంతో అక్కడికి వచ్చాడో తెలిస్తే అసలు అతని దగ్గరికే రానిచ్చేది కాదలుడు గారు. ఏంటేంటి? ఐ మీన్, నా క్లయింట్ రానిచ్చేవాడు కాడు అని అంటున్నాను. ఎలాగండి? ఇంటికి వచ్చి మేడమెట్లెక్కి పడగదిలో ప్రవేశించేంత చదువున్న వాడికి మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఏ పడగది ఏమిటి? అది రైల్వే స్టేషన్. సారీ, ఇంకా సూటిగా మాట్లాడుకుందావా? గతంలో ఏ సంబంధం లేని వాడి ఇంట్లోకి జొరబడితే అది వాడు కుట్ర అనుకోవచ్చు, కానీ వాడు తెలిసిన వాడే. దానికి ఆధారాలు ఇవిగో, ఇదిగో చూడండి, చూడండి, ఇదిగోండి. పాపాత్ముడా, చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? ఏ దిక్కు ముక్కు లేక పొట్ట చేత పట్టుకొచ్చావని జాలిపడి అద్దె కూడా తీసుకోకుండా నువ్వు స్టూడియో పెట్టుకోవడానికి స్థలం ఇస్తే నా బిడ్డ బతుకు నాశనం చేస్తావా? నేను నీకేం ద్రోహం చేసావురా? అమ్మా, తప్పు చేసింది నేను. పబ్లిక్ గా మొండి ధైర్యంతో ఆ రాజాతో బైక్ లో సినిమాకి వెళ్ళడం, అప్పట్లో తప్పని తెలియకపోవడం నా తప్పు. ఇతన్ని కోప్పడేం ప్రయోజనం? ఇతనేమైనా నా తోడ పుట్టినవాడా? నా తప్పుల్ని కాయడానికి ఇతనికి డబ్బే ముఖ్యం. నాయరు, కొరచి వ్యత్యాసమానాలని అంటుంటావే, కాదా? నువ్వు చాలా వ్యత్యాసమైన పెద్ద మనిషివి. థ్యాంక్ యూ. அம்மே, வயசுக்கு ஞான் போட்டோ கொடுத்ததே தப்பு, தப்புதான். அந்த ராஜா ஒரு கலா திருஷ்டில போட்டோ கேட்ட நினைச்சேன். அம்மே, என்ன மன்னிச்சிடு. இந்த மாதவனார் ஒரு அநாத, ஆனா அயோக்கியன் இல்லம்மா.